परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर हित श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज प्रभुपाद ठाकुर की अनंत कोटि वैष्णव वृंद की जय। गौर प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం 3వ స్కందం 30వ అధ్యాయం 5వ శ్లోకం. నరక స్థః స్థః అపి దేహం వై పుమాన్ త్యక్తుం న ఇచ్ఛతి నారక్యాం నిర్వృతౌ సత్యాం దేవమాయా విమోహితః. నరకస్థోపి దేహం వై న పుమాంస్త్యక్తుమిచ్ఛతి నారక్యాం నిర్వృతౌ సత్యాం దేవమాయా విమోహితః. నరకస్థోపి దేహం వై న పుమాంస్త్యక్తుమిచ్ఛతి నారక్యాం నిర్వృతౌ సత్యాం దేవమాయా విమోహితః. నరకస్థోపి దేహం వై న పుమాంస్త్యక్తుమిచ్ఛతి నారక్యాం నిర్వృతౌ సత్యాం దేవమాయా విమోహితః. నరకస్థోపి దేహం వై న పుమాంస్త్యక్తుమిచ్ఛతి నారక్యాం నిర్వృతౌ సత్యాం దేవమాయా విమోహితః. నరకస్థోపి దేహం వై న పుమాంస్త్యక్తుమిచ్ఛతి నారక్యాం నిర్వృతౌ సత్యాం దేవమాయా విమోహితః. నరకస్థోపి దేహం వై న పుమాంస్త్యక్తుమిచ్ఛతి నారక్యాం నిర్వృతౌ సత్యాం దేవమాయా విమోహితః. నరకస్థోపి దేహం వై న పుమాంస్త్యక్తుమిచ్ఛతి నారక్యాం నిర్వృతౌ సత్యాం దేవమాయా విమోహితః. ప్రతిపదార్థములు. నరక నరకమున, స్థః నిలిచి ఉండి, అపి అయినను, దేహం దేహము, వై నిక్కముగా, పుమాన్ మనుజుడు, త్యక్తుం విడుచుటకు, న ఇచ్ఛతి ఇచ్చగింపడు, నారక్యాం నారకీయమును, నిర్వృతౌ భోగము, సత్యాం నెలకొనినప్పుడు, దేవమాయ విష్ణుమాయచే, విమోహితః విమోహితుడై. అనువాదం మరియు భాష్యము. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. జీవుడు తానున్న దేహమందే సంతుష్టుడై ఉండును. మాయ యొక్క ఆవరణాత్మక ప్రభావముచే విమోహితుడై నరకమునందునను అతడు తన దేహమును త్యజించ ఇచ్చగింపడు.
నారకీయ భోగమునందే అతడు ఆనందమును గునుట దానికి కారణం. భాష్యం. స్వర్గరాజుకు ఇంద్రుడు ఒకమారు తన దుష్టవర్తన కారణమున గురువగు బృహస్పతిచే శపింపబడి ఈ లోకమున శోకరమయ్యను. కొద్ది దినముల పిదప బ్రహ్మదేవుడు అతనిని తిరిగి స్వర్గరాజ్యమునకు పిలవగోరినప్పుడు శూకర రూపమునందున్న ఇంద్రుడు స్వర్గరాజ్యమందలి తన రాజస్థితిని పూర్తిగా మరచినందున వెనుకకు పోవ నిరాకరించెను. ఇదే మాయా ప్రభావము. దానిచే ఇంద్రుడు కూడా స్వర్గ జీవితమునే మరచి శూకర జీవితముతో సంతృష్టి చెందగలడు. అనగా మాయా ప్రభావముచే బద్ధజీవుడు తన కొసగబడిన దేహమునందు మిగులు అనురక్తుడగును. ఈ దేహమును త్యజించి వెంటనే రాజు దేహమును పొందుము అనినను అతడు అంగీకరింపడు. ఈ అనురక్తియే బద్ధజీవులందరినీ తీవ్రముగా ప్రభావితులను చేయును. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగమందలి సమస్తమును త్యజించి నన్ను శరణు పొందుము, నేను సంపూర్ణ రక్షణము నొసగుదును అని పలికెను. కానీ దానికి మనం అంగీకరించక ఇప్పుడు బాగానే ఉన్నాము కదా, ఎందులకై కృష్ణుడికి శరణమునుంది, అతని ధామమునకు పోవలను అనుచూ యోచింతుము. అదే మాయ. ప్రతి ఒక్కరూ తమకు గల జీవన స్థితిలో అది ఎంత హీనమైనను సంతృప్తి చెంది ఉందురు. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామనే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి విపరీత కర్మల గురించి వర్ణిస్తున్నాడు అనమాట. నిన్న మనం చెప్పుకున్నాం, విపరీత కర్మలు అంటే ఏమిటి? చేయకూడనటువంటి కర్మలు అనమాట. మరి ఈ శ్లోకంలో ఏమంటున్నాడంటే, జీవుడు తానున్న దేహమందే సంతుష్టుడై ఉంటాడట. అది ఏ దేహమైనా కానీ. అంటే మొత్తం ఎన్ని రకాల శరీరాలు ఉన్నాయి? 84 లక్షల రకాల శరీరాలు ఉన్నాయి. జీవి ఏ జాతిలో ఏ శరీరాన్ని పొందినా కూడా అందులో సంతృప్తి చెంది ఉంటాడట ఆ దేహంలో. ఎందుకని అంటే నిన్న మనం చెప్పుకున్నాం, మాయ 2 రకాలుగా పనిచేస్తుందని. ఏమిటవి? ఆవరణాత్మిక శక్తి, రెండోది ప్రక్షేపాత్మిక శక్తి. ఆవరణాత్మిక అంటే ఏమిటి? ఆవరించడం అన్నమాట. ప్రక్షేపాత్మిక అంటే ప్రక్షేపం అంటే విసిరేయడం అనమాట. 2 రకాలుగా మాయ పనిచేస్తుంటుంది. మరి ఎందుకని జీవుడు తాను ఏ దేహంలో ఉంటే ఆ దేహం చేత సంతృప్తుడై ఉంటాడు అంటే, మాయ యొక్క ఆవరణాత్మక ప్రభావముచే దాని చేత విమోహితుడై నరకములో ఉన్నా కూడా అతడు తన దేహమును త్యజింప ఇచ్చగింపడట. చూడండి, నరకంలో ఉన్న కూడా శరీరాన్ని వదలడానికి ఇష్టపడట. చూడండి, నారకీయ భోగమునందే అతడు ఆనందమును కొనుట దానికి కారణము. ఎందుకంటే నారకీయ భోగం అంటే ఏమిటి అర్థం? నారకీయ భోగానికి చక్కటి ఉదాహరణ ఏమిటంటే, మనకి నరక సుఖం అని చెప్పి అంటారు. ఉదాహరణకి ఏదైనా జల పుడుతుంది అనుకోండి, దురద పెడుతుంది అనుకోండి, దాన్ని ఏం చేస్తుంటాం? గోకుతూ ఉంటాం కదా. గోకుతుంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? సుఖంగా ఉన్నట్టుగా ఉంటుంది కదా. ఏమి ఋషిధర్, ఏమిటి దురదగా ఉంటే గోకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా బాగోదా? బాగుంటుందా? కానీ అది వాస్తవానికి నిజంగా సుఖమా? అది నిజంగా సుఖం కాదు. అది ఏం చేస్తుంది? గోకుతూ ఉంటే అది ఏం చేస్తుంది? అది వాస్తవానికి దుఃఖానికి దారితీస్తుంది.
ఆ విషయం జీవుడికి తెలుసు. కానీ మాటి మాటికి ఏం చేస్తుంటాడు? గోకుతూ ఉంటాడనమాట చూడండి. అలాగే ఇక్కడ ఏం చెప్పారంటే, నారకీయ భోగమునందే అతడు ఆనందమును గొనుట దానికి కారణమట చూడండి. ఎందుకని ఇదంతా ఇలా జరుగుతుంది అంటే, భగవంతుని యొక్క మాయాశక్తి చేత. మరి భగవద్గీతలో కృష్ణుడు మాయ గురించి ఏం చెప్తున్నాడు? హ్మ్. దైవీ హేష గుణమయీ మమ మాయ దురత్యయ మామేవయ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని చెప్పుకుంటున్నాడు. దైవీహేషాం గుణమయి. గుణమయి అంటే అర్థం ఏంటి? త్రిగుణాలతో కూడుకుని ఉన్నటువంటి నా యొక్క మాయ, మమ మాయ దురత్యయ. దురత్యయ అంటే దాటసఖ్యం కానిటువంటిది. కానీ ఎలా బయటపడచ్చట ఈ మాయ నుంచి? మామేవయ ప్రపద్యంతే అంటే భగవంతుడిని శరణ పొందడం ద్వారా ఈ మాయ నుంచి బయటపడవచ్చు. ఇంకా మాయ గురించి ఏం చెప్తున్నాడు కృష్ణుడు భగవద్గీతలో? అది మాయాధ్యక్షేన కాదు. ఇంకా మాయ గురించి కృష్ణుడు చెప్పిన శ్లోకాలు ఏమున్నాయి? ఏముంటుంది? ఈశ్వర సర్వభూతానాం హృదయేషోర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయా అని చెప్పుకుంటారు. అంటే మాయ ఇచ్చినటువంటి ఈ యంత్రంపై అధిరోహించి జీవుడు ఏం చేస్తుంటాడు? భ్రామయన్ సర్వభూతాన్ని, సకల జీవులన్నీ కూడా భ్రమిస్తూ ఉంటాయి. మరి నియంత్రించేవాడు ఎక్కడుంటాడట? హృదయేషే అర్జున తిష్టతి, హృదయ స్థానంలో ఉంటాడు అని చెప్పుకుంటున్నాడు. ఇంకా ఇంకా కృష్ణుడు ఏం చెప్తున్నాడు? దేని కారణం చేత నన్ను తెలుసుకోలేరని చెప్పి అంటున్నాడు భగవద్గీత 7వ అధ్యాయంలో. నాహం ప్రకాశ సర్వశః యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకోయమజమవ్యయం అని చెప్పి అంటారు. నాహం ప్రకాశ సర్వశః చూడండి. అంటే నేను అందరికీ కూడా తెలియబడను అని చెప్పి అంటున్నాడు. ఎందుకని? యోగమాయా సమావృత, నేను యోగమాయ చేత ఆవరించబడినడం చేత. అంటే ఏ విధంగా అంటే, సూర్యకిరణాల వల్లే తయారైనటువంటి మేఘం వల్ల మనం సూర్యుడిని చూడలేము. అంటే ఆ మేఘం ఏం చేస్తుంది? సూర్యుడిని కప్పివేసినట్టుగా మనకు అనిపిస్తుంది మనం చూస్తే. కానీ వాస్తవానికి అది ఎవరిని కప్పివేస్తుంది? మన కళ్ళని కప్పివేస్తుంది అనమాట. అలాగే కృష్ణుడు అంటున్నాడు, యోగమాయ అనేటువంటి తెర చేత ఆవరించబడి ఉండడం చేత మూఢులైనటువంటి వాళ్ళు మూఢోయం నాభిజానాతి లోకో మా మజమవ్యయం. చూడండి, నేను ఈ భౌతిక ప్రపంచంలో జన్మించినప్పటికీ నేను పుట్టుక లేనటువంటి వాడిని, నేను దివ్యమైనటువంటి వాడిని అనే విషయం తెలియదు వాళ్ళకి అని చెప్పుకుంటున్నాడు. ఎవరికి? మూఢులైనటువంటి వాళ్ళు. ఇంకేమైనా శ్లోకాలు ఉన్నాయా? అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మా మబుద్ధయ. తర్వాత ఏమిటి శ్లోకం అది? అవ్యక్తం వ్యక్తిమాపన్నం. చూడండి, అంటే పూర్వం నేను అవ్యక్తంగా ఉండి ఇప్పుడు వ్యక్తమయ్యానని అనుకుంటారట ఎవరు? మా మబుద్ధయ. తర్వాత ఏమంటున్నాడు? శ్లోకం ఏమిటి చూడండి, భగవద్గీత 7వ అధ్యాయం. ఇంకెక్కడన్నా ఉందా భగవద్గీతలో మాయ అనేటువంటి శబ్దం? మామే అవే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే చెప్పుకున్నాం కదా మనం. అది ఇంకా సో ఈ విధంగా ఈ మాయ అనేటువంటిది ఏమిటి? భగవంతుని యొక్క శక్తి. చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు ఈ మాయ అనేటువంటి పదానికి భాగవతంలో అనేకమైనటువంటి ఆసక్తికరమైన నిర్వచనాలు ఇస్తూ ఉంటారనమాట. మాయ అంటే ఏదైతే కాదో అది అని అర్థం. అలాగే మాయ అంటే భగవంతుని మర్చిపోయేలా చేసేదని అర్థం. ఇంకా ఏమిటా శ్లోకం 2వ పంక్తి?
ఆ, పరంభావమజానంతో మమావ్యయమనుత్తమం చూడండి. అదేమిటది? అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయ. పరంభావమజానంతో మమావ్యయమనుత్తమం అనేటువంటి శ్లోకం. అవజానంతి మాం కూడా ఇప్పుడే చెప్పుకున్నాం. అవజానంతి మాం కూడా మానుషీం తనుమాశ్రిత పరంభావమజానంతో మమ భూత మహేశ్వర. చూడండి, మొత్తానికి ఈ మాయ అనేటువంటిది ఏమిటి? భగవంతుని యొక్క శక్తి. ఉమ్. మరి దీని ప్రభావం చేత ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నరకమునందున్నను కూడా తన దేహమును త్యజించే ఇచ్చగింపడట. చూడండి, చివరికి నరకానికి వెళ్ళినా కూడా దేహాన్ని, ఇక్కడ చూడండి మనకి నరకానికి వెళ్ళినప్పుడు యాతన శరీరం అనేటువంటి దాన్ని ఇస్తారు. యాతన శరీరం. యాతన శరీరం అంటే ఏమిటి అర్థం? అంటే ఇది ఎలాంటిదంటే చూడండి, మనకి ఇక్కడ బాగా అలవాటు ఏమిటి, బొమ్మల నాటికలు చూస్తుంటారు కదా అందరూ. టామ్ అండ్ జెర్రీ, కార్టూన్ నెట్వర్క్ బొమ్మలు నాటికలు అవి చూస్తుంటారు కదా. పోగో అని రకరకాల ఛానల్స్ ఏవో ఉన్నాయి. పూర్వం ఉండేవి, మరి ఇప్పుడు ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఉన్నాయా ఇంకా? సో అందులో మీరు చూడండి, టామ్ అండ్ జెర్రీ అంటే ఏమిటి? ఎలక పిల్లి నాటిక చూపిస్తాడు. అందులో పిల్లి ఎలకని ఎన్నిసార్లు నుజ్జు చేసినా సరే అది ఇంకా మళ్ళీ బతికి ఉంటుందా ఉండదా? అవునా కదా. అలాగే ఎలుక కూడా ఒక్కసారి పిల్లి మీద ప్రతీకారం తీర్చుకుంటుంది. ఆ పిల్లి మీద పెద్ద డబ్బా పడేస్తుంది. డబ్బా పడేయగానే ఆ పిల్లి ఇలా మొత్తం ఇలా అంటుకుపోయినట్టుగా చూపిస్తాడు నేలకి. మళ్ళీ కాసేపటికి ఏమవుతుంది, మళ్ళీ ఊడొచ్చేస్తుంటుంది అనమాట కదా. లేకపోతే దాన్ని ఏదో మిక్సీలో వేసి గ్రైండర్ కొట్టినట్టుగా, పేస్ట్ అయిపోయినట్టుగా, మళ్ళీ ఏదో మామూలుగా అయిపోయినట్టుగా చూపిస్తుంటారు కదా. చూసారా ఎప్పుడైనా? లేదా? అలాంటిది మనం నిజంగానే అనుభవించవచ్చు. ఎక్కడంటే నరకంలో. నరకంలో ఆ విధమైనటువంటి శరీరాన్ని మనకి ఇస్తారు. యాతన శరీరం అంటారు దాన్ని. అంటే మనం ఈ భూమిపై ఉండగా మనం చేసినటువంటి ఏవైతే పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి శిక్షణ అనుభవించడం కోసం మనకి ఆ విధమైన శరీరం ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ భూమి మీద మనకి ఏదైనా మనం చేయకూడనటువంటి పని ఏదో చేసాం, దానికి శిరచ్ఛేదనం చేయాలి. దండన ఏమిటంటే తలకాయ తీసేయాలనుకోండి. ఇప్పుడు ఏమన్నా తలకాయ తీయాలంటే ఏం చేస్తారు? ఒకే యాత అంతే. మంచి పొదనైనటువంటి ఖడ్గం తీసుకొని వాడిని తలకాయలా పెట్టి ఒక్క కొట్టుడు కొడతారంటే తలకాయ ఊడిపోతుంది అంతే. ఆ క్షణంలో మనం నొప్పి ఉంటుంది, తర్వాత పోతుంది అంతే కదా. కాసేపు శరీరం గిలగిలా కొట్టుకుంటుంది, అయిపోతుంది. కానీ నరకంలో ఏం చేస్తారంటే ఎంత హింసించినా సరే నొప్పి ఉంటుంది కానీ ప్రాణం పోదు. చూడండి, మీకు అర్థమవుతుంది కదా. దాన్ని యాతన శరీరం అంటారు అనమాట. చూడండి, కాబట్టి మనకి ఈ కార్టూన్ నెట్వర్క్ అక్కడ కనిపిస్తుంది మనకి నరకంలో. అక్కడ మనం ఇదేంటి, ఇది ఎక్కడో చూసినట్టుందే అనుకుంటాం అనమాట. చిన్నప్పుడు నేను కార్టూన్ నెట్వర్క్లో చూసాం, కరెక్టే అనిపిస్తుంది. సుత్తి పెట్టి కొడుతుంటారు, మన కళ్ళ ముందే మొత్తం చెయ్యి అంతా పచ్చడైపోతుంటుంది అనమాట. కనిపిస్తుంటుంది పచ్చడవుతున్నట్టుగా. కానీ కాసేపటికి మళ్ళీ ఆ నొప్పి అంతా భరించిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. మళ్ళీ ఇంకొక నొప్పికి రెడీ అవుతుంది శరీరం. చూడండి, ఇవన్నీ ఉన్నాయి శాస్త్రాల వివరణలు, భాగవతంలో ఉంది. లేకపోతే ఒకరిని ఏం చేస్తారంటే పర్వతం నుంచి కిందకు తోసేస్తారు, ఒక రకమైన శిక్ష కదా. బాగా ఎత్తైనటువంటి పర్వతం నుంచి కిందకు తోసేస్తారు. తోసేస్తే మనం వెళ్ళి ఏమవుతాం, కింద పడిపోయి పచ్చడైపోతాం అనమాట. పచ్చడైపోయిన తర్వాత ఎలా ఉంటుంది బాధ. అయితే ఇక్కడ అనుకో, ఈ భూమి మీద అయితే ఏమవుతుంది, వెంటనే ప్రాణం పోతుంది. కానీ అక్కడ ప్రాణం పోదు. ఎంత బాధ అనుభవించాలో అంత బాధ అనుభవిస్తాం, మళ్ళీ మామూలే. చూడండి, అలాంటి ఒక కార్టూన్ నెట్వర్క్ శరీరం ఇస్తారనమాట అక్కడ మనకి వెళ్ళిన తర్వాత. అదేను కదా, అంతే. మానవ శరీరంలాగే ఉంటుంది అది కూడా. దాన్ని యాతన శరీరం అని చెప్పి అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనిషి ఏమనుకుంటాడంటే ఇది నేనే, ఇది దేహం నేనే అనుకుంటాడు అనమాట. చూడండి, అయ్యో నా శరీరానికి ఇది అయిపోతుంది అనుకుంటాడు. చూడండి, నరకమునందున్నను అతడు తన దేహమును త్యజింప ఇచ్చగింపడు, నారకీయ భోగమునందే అతడు ఆనందమును కొనుట దానికి కారణం. చూడండి, మనం చూస్తున్నాం మన జీవితంలో, మనకు తెలిసేది దుఃఖం అని చెప్పి. అది దుఃఖం అని తెలిసినా సరే ఆ విధమైనటువంటి నరక సుఖానికి అలవాటైపోయి ఉండి మనం ఏం చేస్తాం, మళ్ళీ అదే పని చేస్తూ ఉంటాం. ఇందాక ఉదాహరణ చెప్పాం కదా, ఏదైనా తామర ఏదన్నా వచ్చిందనుకోండి, అందరికీ సాధారణంగా వస్తుంటుంది తామర, గజ్జి తామర. చూడండి, ఆ గజ్జి తామర గోగుతుంటే ఏమవుతుంది, పుండు పడిపోతుంటుంది. అయినా సరే జీవి ఏమనుకుంటాడు, లేదు కాసేపు గోక్కుందాం ఖాళీగా ఉన్నప్పుడు, దానివల్ల ఇంకొంచెం సుఖం వస్తుంది అనుకుంటాడా లేదా? అనుకుంటారా లేదా? విచిత్రంగా చూస్తారండి.
ఉంటారు. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట చూడండి. అలాగే ఈ ఆహార నిద్ర భయవేదనాల్లో కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఉదాహరణకి నిన్న మనం ఏదో ఆహారం తిన్నాం. ఆహారం తింటే అది ఏమైందంటే కడుపులో ఏదో మొత్తానికి తేడా చేసి దానివల్ల మొత్తానికి విరోచనాలు పట్టుకున్నాయి. తర్వాత రోజు 4, 5 సార్లు విరోచనాలు పట్టుకున్నాయి. విరోచనాలకు వెళ్ళడం దుఃఖమా కాదా చెప్పండి? బయట వాడికి పెద్ద దుఃఖం ఉండదు. ఎందుకంటే వాడు స్నానం చేయడం అలాంటివి ఉండవు కదా! వెళ్తాడు మళ్ళీ మామూలుగా పని చూసుకుంటాడు. కానీ భక్తుడనుకో ఇంకా ఎక్కువ దుఃఖం. ఎందుకంటే వెళ్ళిన ప్రతిసారి స్నానం చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా! ఆ దుఃఖం అని తెలుసా లేదా? తెలుసు. అది మొత్తం ఒక రోజంతా తీవ్రంగా వాడు దుఃఖాన్ని అనుభవిస్తాడు. తర్వాత రోజుకి మళ్ళీ ఏదైనా విందుంటే మళ్ళీ సిద్ధం. సై అంటాడు మళ్ళీ. నేను సైతం. నేను కూడా ఉంటాను. అరే నిన్నే కదరా నీకు మోషన్స్ పట్టుకున్నాయి. లేదు లేదు నేను కూడా ఉంటాను ఇందులో చూడండి. అవునా కదా? ముందు రోజు రాత్రి రకరకాల పీడకలలు వస్తాయన్నమాట. రకరకాల దెయ్యాలు ఏదో వచ్చి వాటేసుకున్నట్టు, లేకపోతే ఎవరో తన తల తీసేసి వాడికి చూపించినట్టు, పులి వెనకాల పడుతున్నట్టు, కొండ మించి పడిపోతున్నట్టు, లేకపోతే ఏదో ఇలాంటి పీడకలలు ఏవో వస్తాయి. ఆ పీడకలల వల్ల నిద్ర పట్టదు. అప్పుడు ఏమనుకుంటాడు, ఈ నిద్ర ఎవడో కనిపెట్టాడు రా బాబు, అసలు ఈ నిద్ర ఏమిటి, ఈ లోకం ఏంటి అనుకుంటాడు. కానీ తర్వాత రోజు మళ్ళీ ఏమిటి మళ్ళీ సై నేను మళ్ళీ నిద్రకు సిద్ధం చూడండి. అలాగే శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, ఈ విదేశాల్లో ఎవరైతే పదవి విరమణ పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వృద్ధులు, వాళ్ళు ఏం చేస్తారట అంటే వారు పదవి విరమణ చేసిన తర్వాత వారి యొక్క ఆస్తి ఏదైతే ఉంటుందో దాన్ని ఈ నైట్ క్లబ్లకు వెళ్ళి అక్కడ ఏదో బాల్ డ్యాన్స్ చూడడానికి వెళ్తారట. బాల్ డ్యాన్స్ ఏమిటి అంటే యువతులు వాళ్ళు నగ్నంగా లేదా అర్ధనగ్నంగా నృత్యం చేస్తూ ఉంటారనమాట చూడండి. వాడు చూస్తాడు కాసేపు, లేకపోతే అశ్లీలమైనటువంటి చలనచిత్రాలు చూడడం ఇవన్నీ చూస్తాడు. చూసిన తర్వాత వాడికి ఏదో కొంత చపల సుఖం వస్తుంది. తర్వాత ఇందులో ఏముంది అనుకుంటాడు. మళ్ళీ తర్వాత రోజుకి మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ దానికి సంబంధించిన వాల్ పోస్టర్ చూస్తాడో మళ్ళీ సై రెడీ మళ్ళీ చూడండి. అదే ఇక్కడ వివరిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అంతకుముందే దుఃఖం అని తెలిసింది కదా వాడికి. లేదా డ్రగ్స్కి బానిస అయిపోయిన వాడు ఉంటారు మీరు చూడండి. డ్రగ్స్కి బానిస అయిన వాడికి తెలుసు అది దుఃఖం, అది నరకం అని చెప్పి తెలుసు. అయినా సరే దాని నుంచి వాడు బయటపడగలడా చెప్పండి? లేడు. తాగుబోతు వాడికి కూడా తెలుసు. ఈ తాగుడికి అలవాటు పడడం వల్ల వాడి యొక్క జీవితం అంతా కూడా గొల్లైపోతుంది అనమాట. వాడు సరిగ్గా పని చేయలేడు, పని చేయకపోతే డబ్బులు సంపాదించలేడు. అలాగే ఇటు ఏమవుతుంది, ఒక పక్క పని చేయలేడు, మరొక పక్క ఆరోగ్యం పాడైపోతుంది, దానికి చాలా ధనం ఖర్చు అవుతుంది. కానీ ఏం చేస్తుంది, ఆ బానిస అలవాటు ఏదైతే ఉందో వాడితో డ్యాన్స్ చేస్తుంది అనమాట. మీరు చూడండి, మనం చూస్తుంటాం సర్కస్లో వాళ్ళు ఏం చేస్తారు, ఒక మనిషి కర్ర పట్టుకుని సింహాన్ని కానీ లేకపోతే పులిని కానీ ఏనుగుని కానీ కోతిని కానీ ఆటాడిస్తుంటాడు. కోతి ఇలా ఈ రింగులోంచి దూకు అంటాడు. ఆ రింగ్ అంతా ఏమంటే కిరసనాల కోసం మంటలు ఇస్తారు, మంట మండుతూ ఉంటుంది. ఆ కోతి వచ్చి ఏం చేస్తుంది, అందులోంచి ఇలా దూకుతుంది అనమాట లోపల. అవునా కదా? లేకపోతే కుక్క కూడా మనం చూస్తుంటాం చూడండి. కుక్క అందరూ చెప్తుంటారు ఏమిటి, చాలా విశ్వాసం గల జంతువు కుక్క అని. ఆ కుక్క ఏం చేస్తుంది, ఒక యజమానికి అలవాటు పడింది అనుకోండి, యజమాని ఎన్ని చివాట్లు పెట్టినా దాన్ని ఎన్ని కొట్టినా సరే ఏం చేస్తుంది, మళ్ళీ ఎప్పుడైతే వాడు ఒక రస్కు ముక్క వేస్తాడో వెంటనే మళ్ళీ తోక ఒప్పుకుంటూ దగ్గరికి వచ్చేసి వాడు కాళ్ళను నాకుతూ ఉంటాడు అనమాట చూడండి. అదే ఇక్కడ చెప్తున్నారు. మరి దీనికి చాలా చక్కటి ఉదాహరణ ఎవరంటే ఇంద్రుడు అంట చూడండి. మనకు పురాణాల్లో చెప్పారు. ఒకసారి ఇంద్రుడు ఏమైంది, ఏదో దుష్ప్రవర్తన ఏదో సరిగా ప్రవర్తించలేదు ఎవరితోటి, గురువుతోటి. గురువు ఎవరు దేవతలకి? బృహస్పతి. దుష్ప్రవర్తన కారణమున శపింపబడ్డాడు. ఏమని శపించాడు బృహస్పతి అంటే, నువ్వు భూమిపై కొన్నాళ్ళు పందిలాగా జీవించని చెప్పి అన్నాడు చూడండి. వెంటనే ఏం చేశాడు, ఇంద్రుడు పందిగా పుట్టాడు అనమాట చూడండి. మనకు ప్రకృతి ఏదైతే దేహాన్ని ఇస్తుందో, మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, మనకి రాబోయే శరీరం ఏదైతే ఉందో ఆ శరీరంలో మనం ఎలా ప్రవర్తించాలో ముందే మనకి నరకంలో శిక్షణ ఇస్తారట చూడండి. అంటే ఉదాహరణకి మనం చేసినటువంటి చేష్టలకి మనం కుక్కగా పుట్టాల్సి వచ్చింది అనుకోండి తర్వాత జన్మలో, నరకంలో ముందుగా ఏం చేస్తారంటే మనకి ఈ కొంత ట్రైనింగ్ ఇస్తారన్నమాట, కుక్కగా ఎలా చేయాలి ఏంటని. ఆ విధంగా ఎప్పుడైతే జీవుడు పుట్టగానే ఏం చేస్తాడో, తను ఏ శరీరాన్ని పొందాడో ఆ శరీరంలాగా వాడు ప్రవర్తించడం మొదలు పెడతాడు. అంతే కదా? ఆవుదోడుగా పుట్టాడు అనుకోండి, వెంటనే ఆవుదోడు ఏం చేస్తుంది, ఎక్కడ మూతి పెడితే దానికి ఆహారం దొరుకుతుందో తెలుసు, పరమాత్మ యొక్క జ్ఞానం వల్ల చూడండి.
వెంటనే ఏం చేస్తుంది, అది ఎక్కడైతే మరి ఆవు పొదుగుంటుందో పొదుగు దగ్గర నోరు పెడుతుంది, ఆ, ఆ, పాలు కురుస్తుంది. మరి ఈ జ్ఞానం ఎవరిస్తున్నారు? చేప ఉంది, చేపకి ఈత నేర్పాలి ఎవరన్నా చెప్పండి. పుట్టగానే ఈత వస్తుంది. మీరు చూడండి, కుక్కని నీళ్ళలో విసిరేయండి, ఈదేస్తుందో లేదా? ఈదేస్తుంది. గుర్రం ఈదేస్తుంది, ఏ జంతువుని ఈదేస్తుంది, మనిషి తప్ప. చూడండి, మనిషిని విసిరేసామనుకోండి కాలంలోకి, ఈత రాకపోతే వాడు ఏం చేస్తాడు? మునిగిపోతాడు. చూడండి, మనిషి అన్ని ప్రత్యేకించి నేర్చుకోవాలి, కానీ జంతువులకి ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. చీమ చూడండి, చీమ అసలు మునుగుతుందా నీళ్ళలో? లేదు. చీమ నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. దానికి ఏ యోగ శక్తి లేదు. కానీ యోగులు కొంతమంది నీళ్ల మీద నడవటం అనేటువంటి విద్య నేర్చుకోవడానికి ఎంతో కాలం తపస్సు చేస్తారు. చూడండి, మనకి లఘిమ, అనిమా లఘిమ అనేటువంటివి ఉన్నాయి. అనిమా లఘిమ అంటే ఏమిటి? చాలా పెద్ద శరీరాన్ని చాలా బరువైన విధంగా మారిపోవడం, అంటే ఎవరు కదపలేరు అనమాట మనని, అంత బరువు అయిపోవడం, అంత పెద్దగా అయిపోవడం, భారీ కాయం. అనిమా అంటే ఏమిటి? చిన్న అణువులాగా చాలా తేలికగా అయిపోవడం అనమాట. మరి చీమకి సహజంగానే ఆ యొక్క యోగ శక్తి ఉంది. చూడండి, ఇంకా శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే 84 లక్షల జీవరాశుల్లోనూ కూడా భగవంతుల్లో ఏవైతే యోగ శక్తులు ఉన్నాయో ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క రకమైనటువంటి యోగ శక్తి ఉందట. మన ప్రకృతిని మన పరిశీలన చేసి భగవంతుడి యొక్క వైభవాన్ని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఉదాహరణకి మనకి సాలీడు ఉంది, సాలిపురుగు. ఏం చేస్తుంది సాలిపురుగు? తన లాలాజలం ద్వారా ఏం చేస్తుంది? ఒక పెద్ద గూడుని తయారు చేస్తుంది. ఆ గూడుని తయారు చేస్తుంది, ఆ గూడిలో అనేకమైనటువంటి జీవులు వచ్చి పడతాయి, వెంటనే అది తినేస్తుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది? సాలిగూడిని తానే మళ్ళీ మింగేస్తుంది మొత్తం. చూడండి, మనిషి చేయగలడు ఆ విధంగా? లేకపోతే మనకి ఈ గ్రద్ద ఉంది, గ్రద్ద ఎక్కడో పైనుంచి, లేదా రాబొందు కానీ చూడండి, ఎక్కడో ఆకాశంలో అవి ఇంత కనిపిస్తే మనకి అంత పైకి వెళ్ళి అంత పైనుంచి ఎక్కడ శవం ఉందా అని వెతుక్కోగలదు అనమాట. చూడండి, రాబందులు ఆ విధంగా ఉంటాయి. చూడండి, రాబందులు ఎక్కడ చూసారా మీరు? ఎవరు చూడలేదు? మీరు చూశాను, నేను నా చిన్నతనంలో చూశాను. తర్వాత లేవు, రాబందులు అంతరించిపోయినాయి అంటారు. వాస్తవానికి అంతరించిపోవడం అనేది ఉండదు, ఎక్కడో ఉంటాయి మొత్తానికి. కానీ ఇప్పుడు అన్నీ ఈ సెల్ ఫోన్ తరంగాల వల్ల, లేకపోతే పురుగు మందుల వల్ల మొత్తానికి ప్రస్తుతానికి అవి ఎక్కడ కూడా కనిపించడం వల్ల రాబందులు. అవి చూడడానికి దూరంగా చిన్నగా ఉంటాయి, దగ్గరికి వెళ్ళి చూస్తే అది పెద్ద పక్షి అనమాట. ఇలా రెక్కలు ఇచ్చేది పెద్ద పక్షి అది. చూడండి, పూర్వం ఏదన్నా ఆవు కానీ లేకపోతే గేదె కానీ చనిపోయింది అనుకోండి, అలా పొరల్లో పడేసేవారు అంతే. రాబందులు వచ్చి శుభ్రంగా తినేసేవి అంతే, అస్థిపంజరం ఒకటే మిగిలేదు. రాబందు చూడండి, అంత పైకి వెళ్ళి అది చూడగలదన్నమాట. ఇలా ఒక్కొక్క జీవజాతికి ఒక్కొక్క విధమైనటువంటి నైపుణ్యం అనేది భగవంతుడు ఇచ్చాడు. పందికి కూడా నైపుణ్యం ఉంది. ఏమిటి పందికి నైపుణ్యం అంటే? అది మలాన్ని భుజించగలదు. చూడండి, మురికి గుంటలో డొల్లగలదు. చూడండి కదా, దానికి వాసన రాదు. మరి ఇంద్రుడు ఒకసారి ఏమయ్యాడు? బృహస్పతి శపించాడు అనమాట ఇంద్రుడిని దుష్ప్రవర్తన వలన. ఏమిటి? నువ్వు పందిగా పుట్టని చెప్పి. మరి కొన్ని రోజుల తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, సరేలే నువ్వు పందిగా అనుభవించిన చాలు, నువ్వు వచ్చే, ఇంకా నీ పీఠం ఖాళీగా ఉంది అక్కడ, మరి నువ్వు లేకపోతే పనులు జరగటం లేదు, దా వచ్చేసే కూర్చుంది కానీ అంటే, మరి పంది రూపంలో ఉన్న ఇంద్రుడు ఏమన్నాడంటే మర్చిపోయాడు అనమాట. చూడండి, ఎందుకంటే దేహం మారిపోయింది కదా. దేహం మారిపోవడం వల్ల తన పూర్వం ఇంద్రుణ్ణి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి వెనకకి వెళ్ళడానికి నిరాకరించాడట. అదే నేను ఎలా వస్తాను, మరి నా పిల్ల జల్ల వీళ్ళందరూ ఏమైపోతారు? చూడండి, ఇంకా పందికి పిల్లలు ఉంటాయి కదా, మరి ఎన్నో పిల్లలను పెడుతుంది పంది. మరి నా కుటుంబం ఏమైపోవాలి? వీళ్ళ గతి ఏమిటి? వీళ్ళని ఎవరు రక్షిస్తారు? నేను రానని చెప్పాను. చూడండి, అంత బలీయమైనటువంటిది అనమాట ఈ యొక్క దేహం అనేది. మనం ఇక్కడ కూర్చొని ఆత్మతత్వం గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనం ఆత్మలాగా వ్యవహరిస్తామా, శరీరం వచ్చిన శరీరంలాగా వ్యవహరిస్తామా? అది ఇప్పుడు తెలియదు, అప్పుడు తెలుస్తుంది అనమాట. అంతే కదా. మరి ఆత్మతత్వం మాట్లాడతాం, మనం ఆత్మతత్వం చర్చిస్తాం, అనర్గళంగా మనం దాని గురించి శ్లోకాలు చెప్తాం, దాని గురించి ప్రవచనాలు చెప్తాం, అన్నీ చెప్తాం, సెమినార్లు ఇస్తాం, పీపీటీ ప్రజెంటేషన్లు ఇస్తాం, అన్నీ ఇస్తాం. కానీ సందర్భం వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? దేహచేతనంలోకి వెళ్ళిపోతాం. అంత సులభం కాదనమాట. అందుకే ఆయన చెప్తున్నాడు, మమ మాయ దురత్యయ అని చెప్పుకుంటున్నాడు. మాయను దాటడం అనేది అంత సులభం కాదు.
ఇంద్రుడికే సాధ్యం కాలేదు చూడండి. అదే కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో 7వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఈ మాయ చేత నేను ఆవరించబడడం వల్ల భగవద్గీత లేవండి మనకి 7వ అధ్యాయంలో మనం చూస్తే త్రిభిర్గుణ త్రిభిర్గుణభయైర్భావైర్ శ్లోకం ఉంటుంది. త్రిభిర్గుణమయైర్భావైర్ అనేటువంటి ఒక శ్లోకం ఉంటుంది. 7వ అధ్యాయంలో మనం చూస్తే ఇదిగోండి, త్రిభిర్గుణమయైర్భావైర్ ఏభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. చూడండి, సమస్త విశ్వము రజస్తమో గుణములనడి త్రిగుణములచే భ్రాంతికి గురై గుణములకు పరుడును అవ్యయుడును అగు నన్ను ఎరుగజాలకున్నది. చూడండి, ఎందుకని జగత్తు భగవంతుడిని తెలుసుకోలేకపోతుందట? ఎందుకంటే త్రిగుణాలచే భ్రాంతికి గురి కావడం చేత. సత్వరజస్తమ గుణాలు అనేటువంటి త్రిగుణాలచే భ్రాంతికి గురై మరి ఈ గుణాలకు పరమైనటువంటి వాడు అవ్యయుడైనటువంటి వాడిని తెలుసుకోలేకున్నదట సమస్త విశ్వం. ఆ తర్వాత శ్లోకంలో చెప్తాడు, దైవీహేష గుణమయ్యి మమ మాయా తురత్యయ మామేవయ్య ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. చూడండి, మాయను జయించడం ఎంత కష్టమో భగవంతుడికి శరణు పొందడం కూడా అంతే కష్టం అనిపిస్తుంది. చూడండి, అటు మాయని దాటలేక ఇటు భగవంతుడికి శరణాగతి పొందలేక అది జీవుల యొక్క పరిస్థితి అనమాట. శరణాగతి పొందమన్నా సులభమా జీవికి? చెప్పండి. భగవంతుడే వచ్చి శరణాగతి పొందమంటే మనం ఏం చేస్తాం? ఇంకొక 4 రోజులు టైం ఇవ్వండి అని చెప్పి. అది మన పరిస్థితి అనమాట. చూడండి, తర్వాత శ్లోకంలో చెప్తుంది మాయ గురించి శ్లోకాలు అన్నాం కదా, ఇదిగోండి. నమాం దుష్కృతినో మూఢాహ ప్రపద్యంతే నరాధమాహ మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. చూడండి ఏమంటున్నాడు? దుష్టులైన మూడులు నరాధములు మాయచే జ్ఞానం హరింపబడినవారు. ఎందుకంటే స్పష్టంగా చెప్తున్నాడు కదా, కృష్ణుడు అడుగుతున్నాడు ఏమని? నాకు శరణాగతి పొందండి, మాయ నుంచి బయటపడతారు అంటున్నాడు. అంతే కదా, చాలా సులభమా కదా అది? అంతే కదా, భగవంతుడు శరణాగతి పొందాలంతే. కానీ కృష్ణుడు అంటున్నాడు శరణాగతి పొందారంట. ఎవరు ఎందుకని పొందారంటే వాళ్ళు దుష్కృతులు మూఢులు, అంటే వాళ్ళు మూఢులు నరాధములు మాయ చేత జ్ఞానం అపహరింపబడిన వాళ్ళు, అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు. చూడండి, అందుచేత వాళ్ళు భగవంతుడికి నాకు శరణాగతి పొందాలని చెప్పుకుంటున్నాడు. అలాగే 4 తరగతుల్లో ఉన్నటువంటి వ్యక్తులు నాకు శరణాగతి పొందుతారని చెప్తున్నాడు. ఎవరు వాళ్ళు? చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. చూడండి, ఆర్తుడు అంటే కష్టాల్లో ఉన్నవాడు, అర్ధార్థి అంటే ధనం కోసం ధనం కావాలనుకునేటువంటి వాడు, జిజ్ఞాసు అంటే ఏదో తెలుసుకుందాం ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి, పరతత్వజ్ఞానమును అన్వేషించేవాడు. చూడండి, అంటే వాడికి భగవంతుడు ఉన్నాడనేటువంటి విషయం తెలుసు, కానీ ఏమిటి ఆయన గురించి తెలుసుకుందాం అనేటువంటి ఈ యొక్క ఆసక్తి కలిగినటువంటి వాడు. ఇలా 4 రకాల పుణ్యాత్ములు నాకు భక్తితో సేవ చేస్తారని చెప్పుకుంటారు. కానీ ఇందులో జ్ఞాని అయినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే. చూడండి, ఈ 4గురిలో కూడా తేషాం అంటే వారిలో జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే. చూడండి, ఎల్లప్పుడూ కూడా నా యొక్క భక్తియుత సేవలో నిమగ్నమైనటువంటి జ్ఞాని ఎవరైతే ఉన్నాడో అతడు నాకు చాలా ప్రియమైనటువంటి వాడు అని చెప్పుకుంటున్నాడు. అలాగే నేను కూడా అతనికి చాలా ప్రియమైనటువంటి వాడిని. ఇలా మనకి ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాడు 7వ అధ్యాయంలో మనం చూస్తే. మరి ఇంత స్పష్టంగా ఉన్నా సరే కొంతమంది ఏం చేస్తారు? భగవంతుడికి శరణాగతి పొందకుండా దేవతలకు శరణాగతి పొందుతారు. కారణం ఏమిటి? అది కూడా చెప్తున్నాడు. కామైస్తస్థై హృతజ్ఞాన ప్రపద్యంతే అన్యదేవతా తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాస్వయా అని చెప్పుకుంటున్నాడు. అందుకని వాళ్ళు నాకు శరణ పొందరు, అంటే వాళ్ళు దేవతలను ఉపాసిస్తారు. 25వ శ్లోకంలో ఇందాక మనం చెప్పుకున్నాం. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. చూడండి, మూఢులకు అజ్ఞానులకు నేను ఎన్నడను వ్యక్తము కాను, వారికి నేను నా అంతరంగ శక్తి చే కప్పబడి ఉంటాను. తత్కారణముగా వారు నేను అజుడననియు నాశనము లేని వాడననియు ఎరుగరు అని చెప్పుకుంటున్నాడు. అది
అందుచేత ఈ మాయ అనేది ఎలా ఉంటుందంటే మాయలో ఉన్నప్పుడు కూడా మనం మాయలో ఉన్నట్టుగా తెలియదు. అంత గొప్పగా ఉంటుంది మాయ అంటే. చూడండి. మాయలో ఉన్నవాడికి ఆ క్షణంలో వాడు మాయలో ఉన్నాననే విషయం వాడికి తెలీదనమాట. మాయలో పడబోతున్న ముందు మాయలోంచి పడి చేరుకున్నాక అర్థమవుతుంది నేను మాయలో పడి బయటకొచ్చానని. చూడండి. అలా ఉంటుంది మాయ యొక్క ప్రభావం. కాబట్టి ఈ దేహాన్ని వదిలిపెట్టి వెంటనే రాజు దేహాన్ని పొందు అని చెప్పినా సరే ఇంద్రుడు అంగీకరించలేదంట. చూడండి. ఈ అనురక్తే బద్ధజీవులందరినీ తీవ్రముగా ప్రభావితులను చేస్తుంది. చూడండి, అనురక్తి మనం తీసుకునేటువంటి శరీరం ఏదైతుందో అది నేను అనేటువంటి భావన. కృష్ణుడు చెప్తున్నాడు అందుకే ఈ భౌతిక జగములో సమస్తమును త్యజించి నన్ను శరణు పొందము, నేను సంపూర్ణ రక్షణను ఇస్తాను. ఏమిటా శ్లోకం? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పుకుంటున్నాడు. కానీ జనం ఏమనుకుంటారట? దానికి ఎవరు అంగీకరించారట. ఎందుకు శరణాగతి పొందాలి? ఇప్పుడు బాగానే ఉన్నాం కదా. ఎందుకు కృష్ణుడికి శరణాగతి పొంది ఆయన ధామానికి ఎందుకు వెళ్ళాలి? అంటే మా ఇంట్లో ఉన్న వాటికంటే కూడా ఎక్కువ ఉంటాయా ఆయన ఇంట్లో సౌకర్యాలు అనుకుంటాడట మనిషి. అర్థం కదా. నేను అదే కదా మనం చెప్పుకున్నాం. మనిషి మాయలో ఉన్నప్పుడు ఏమనుకుంటాడు? నేనెందుకు శరణాగతి పొందాలి, నేను బాగునే ఉన్నాను కదా అనుకుంటాడు. అందుకే చూడండి, ఎవరైనా ఎక్కువగా భగవంతుడి సేవ చేస్తున్నారనుకోండి, జనం ఏమనుకుంటారు? పాపం ఏమిటో వీడి కష్టాల్లో ఉన్నట్టున్నాడు. చాలాసార్లు మనం సంకీర్తనగా వెళుతుంటాం కదా. ప్రతిరోజు మనం వీధులలో, రహదారులపై, ఇంటింటికి మనం సంకీర్తనకి వెళ్ళినప్పుడు కొంతమంది అనుకుంటారు, పాపం ఏమిటో, ఏమైందో వీళ్ళకి పాపం. నేను 2-3 సార్లు విన్నాను, ఏమైంది పాపం వీళ్ళకి, ఇలా తిరుగుతున్నారు ఏమిటి రోడ్ల మీద పడి, ఏం కష్టాలు వచ్చాయి పాపం వీళ్ళకి అనుకుంటారు. కొంతమంది పాపం వీళ్ళు ఏదో కష్టాల్లో ఉండి యాచన చేస్తున్నారని చెప్పి ఆ విధంగా ఏదో ధన సాయం చేద్దామని చేస్తుంటారు. అది అది ఎందువల్ల అలా విధంగా ఆలోచిస్తారంటే మాయ కారణం చేత. వాళ్ళు ఏమనుకుంటారు, భగవద్గీత చదవమని చెప్పామనుకోండి, మనం చూస్తుంటాం చాలాసార్లు మంచి ఇల్లు బయట నుంచి చూస్తే చాలా బాగుంటుంది, ఇల్లు అంతా మంచి అద్దాలు కదా, కూలింగ్ గ్లాసెస్ అన్నీ పెట్టి మంచి మొక్కలన్నీ పెంచి పక్కన ఏసీ తిరుగుతున్న సౌండ్ వస్తుంటుంది, మొత్తం అన్నీ కూడా కారు ఒకటి పార్క్ చేసి ఉంటుంది నీట్గా తుడిచి అన్నీ. మనం వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టామనుకోండి, వాళ్ళు వచ్చి చూస్తారనమాట. చూసి చేతిలో ఏదో రిమోట్ ఏదో మంచి స్మార్ట్ ఫోన్ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలా మేము భగవద్గీత గురించి ప్రచారం చేయడానికి వచ్చాము, ఇంట్రెస్ట్ లేదండి అని చెప్పండి. లేదండి నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ లేదంటే దాని అర్థం ఏమిటి? అంటే భగవద్గీత అంటే ఇది ఏమన్నా ఆప్షనల్లా? ఇది కావాలంటే ఇప్పుడు చూడండి, మనకి చాలామంది ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు అమ్మేవాళ్ళు పూర్వం, ఇంతలా సూటు బూట్ వేసుకొని ప్రతి ఇంటింటికి వచ్చి. మనకి ఏమంటారు, లేకపోతే ఒక్కోసారి ఈ రోజుల్లో ఫోన్లు చేస్తుంటారు, మీకు ఏమైనా లోన్ కావాలా, క్రెడిట్ కార్డు కావాలా, లేకపోతే మీకు ఏమైనా ఫ్రీగా బ్యాంక్ అకౌంట్ కావాలా. జనం ఏమనుకుంటారంటే అలాంటిది అనుకుంటారు. ఇది కూడా భగవద్గీత అనగానే వాళ్ళు ఏమనుకుంటారంటే భగవద్గీతకి నాకు అసలు సంబంధం ఏంటంటే వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఎలాంటిదంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చూడండి, మనం శిరోమండనం చేయించుకుని ఉన్నాం మనం కదా, శిరోమండనం చేయించుకున్నాం, జుట్టు ఏమీ లేదు. ఎవరన్నా వచ్చి మంచి ఫ్యాన్సీ దువ్వినోటి పట్టుకొచ్చి మీకు దువ్విన కావాలని అడిగారు అనుకోండి, మనం ఎలా చూస్తాం? ఇదేంటే నాకేంటి బుర్ర మీద జుట్టు లేదు, నాకు దువ్విన అమ్ముతాడేంటి వీడు అనుకుంటాం. అవునా కదా? అనుకుంటాం లేదా? మనం అనుకుంటాం. అలాగే మనం వాడికి తీసుకెళ్ళి భగవద్గీత ఇవ్వగానే, భగవద్గీత నాకు భగవద్గీతకి సంబంధం ఏంటి అంటే వాడు ఏమనుకుంటే నన్ను ఎందుకు అడుగుతాడు భగవద్గీత? అవునే కదా. వాడి ముఖంలో చూస్తే మనకి ఇట్టే అర్థమైపోతుంది అనమాట. అంటే వాడికి అసలు అది ఇదేంటి, అసలు నేను ఎవరిని, ఆ పుస్తకం ఏంటి, ఎవరిని ఏమడుగుతున్నారు మీరు అనుకుంటాడు. ఎందుకు అలా అనుకుంటాడు వాడు? ఎందుకంటే వాడు ఏమనుకుంటాడు, నేను అంతా బాగానే ఉన్నాను కదా, ఇప్పుడు నాకు అంత దుఃఖమే వచ్చింది. లేకపోతే చాలామంది మాటికి జపం చేస్తున్నారు కూడా, హరే కృష్ణ మంత్రం. ఏంటో పాపం వీడి కష్టాలు ఏంటో, ఇప్పుడు కృష్ణ కృష్ణ అనుకుంటాడు. అలాగే అనుకుంటారు చాలామంది. కొంతమంది అతను పూర్తిగా మందిరంలో సేవ చేస్తున్నాడట అన్న, పాపం ఏమిటో అతనికి చిన్న వయసులోనే ఏదో పాపం అయింది. లేకపోతే కొంతమంది అనుకుంటారంటే అదేలేండి, సమాజాన్ని అందరి వల్ల కాదండి ఎలాగైనా సంసారాన్ని ఈదటం,
వాడేదో బాగా గజేతగాడిలాగా మాట్లాడతాడనమాట. వాడేమనుకుంటాడండి, వీడు పాపం ఈతలేక వీడు కృష్ణారామ అంటున్నాడు, వీడు ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళాడు. అంటే దాన్ని ఏమంటారంటే మూఢత్వం అని చెప్పి అంటారనమాట. ఎందుకు ఇలా భావిస్తారంటే వాళ్ళు మాయ చేత ఆవరించబడి ఉంటారు. అంటే వాడికి అసలు ఏం అర్థం కాదనమాట. వాడు ఏమనుకుంటాడు, అదేదో ఇప్పుడు ఎవడికో సిగరెట్ కాల్చాలనుకున్న వాడి గురించి వాడు సిగరెట్ల గురించి ఆలోచించాలి, మందు తాగాలనుకున్నవాడు మందు గురించి ఆలోచించాలి. అలాగే భగవద్గీత వాడు ఎవడో భక్తి ఉన్న వాళ్ళ గురించి వాళ్ళు భగవద్గీత గురించి ఆలోచించారు. కానీ నాకు అది ఇంట్రెస్ట్ లేదు, నేనేదో ధన సంపాదనలో ఉన్నా, నాకెందుకు భగవద్గీత అనుకుంటా. వాళ్ళని ఇక్కడ ఏమన్నారంటే నమాం దుష్కృతినో మూఢాహ, చూడండి మూఢ అని చెప్పి అన్నారు. మూఢులు, నరాధములు, మాయ చేత జ్ఞానం అపహరింపబడినటువంటి వాళ్ళు, అసుర భావనలో ఉన్నటువంటి వాళ్ళు నాకు శరణాగతి పొందారని చెప్పుకుంటున్నాడు. అది ఏ మాయ. చూడండి, ఆ విధంగా ఆలోచించడమే, నాకు ఇప్పుడు దీనితో అవసరమే ఉంది అని అనుకోవడమే మాయ అని చెప్పంటారు. ప్రతి ఒక్కరూ తమకు గల జీవన స్థితితో సంతృప్తి చెంది ఉంటారు, అది ఎంత హీనమైనా సరే. పంది ఎప్పుడు కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు దానికి. ఇదేమిటి నేను పందిని, ఇదేమిటి నేను మలం తింటున్నాను, ఇదేమిటి నేను బురదగుంట్లో డొలుతున్నాను అని పందికి ఎప్పుడైనా అనుకుంటుందా? దాన్ని ఏమంటారు? ఆత్మన్యూనతాభావం అంటారు తెలుగులో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మన్యూనతాభావం. చూడండి కదా, మనకి మామూలుగా మనం భక్తులైనటువంటి మనం దైన్యం అనేది మనం సాధన చేస్తాం, అంటే దైన్యంగా, అంటే వినయంగా ఉండడానికి కదా. జంతువులకి అసలు ఆ భావనే ఉండదు. పంది ఏనాడు కూడా అది దానికి ఏమంటారు, దానికి పశ్చాత్తాపడదనమాట. అయ్యో వచ్చి ఇదేమిటి నేను పందిగా పుట్టానే అని ఎప్పుడు కూడా అది పశ్చాత్తాపడదు. అది మాయ అంటే. అది ఎంత హీనమైనటువంటి జన్మైనా సరే, మలంలో ఉండేటువంటి పురుగు కూడా ఏమనుకుంటుంది, నేను చాలా ఆనందంగా ఉన్నానని అనుకుంటుంది. కానీ అది ఏనాడు కూడా ఇదేమిటి నేను మలంలో పురుగుని, నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది. నిన్నే మనం చెప్పుకున్నాం, సుఖానికి దుఃఖానికి మధ్య వాటికి, జంతువులకు భేదం గుర్తించే విచక్షణ ఉంటుందా వాటికి? గుర్తించలేవు. ఎవరు గుర్తించగలరు? నేను దుఃఖంలో ఉన్నాను అని ఎవరు అర్థం చేసుకోగలరు? మనిషి మాత్రమే. జంతువులు అర్థం చేసుకోగలవా? అర్థం చేసుకోలేవు. కాబట్టి వాటి యొక్క హీన స్థితిని అవి గుర్తుపట్టలేవు, వాటికి అర్థం కాదు, అంతే. ఎందుకంటే అవి ఏ విధంగా ఆవరించి ఉంటుంది మాయ, వాటిని కృష్ణుడు చెప్తాడు ఉదాహరణ 3వ అధ్యాయంలో. ధూమేనావ్రియతే వహ్నిర్ యథాదర్శో మలేన చ యతోల్భేనావృతో గర్భ అని చెప్పి అంటాడు. అంటే యతోల్భేనావృతో గర్భ అని చెప్పాడు. ఉల్భం అంటే మావి చేత గర్భం ఏ విధంగా ఆవరించబడి ఉంటుందో ఆ విధంగా ఈ జంతువులన్నిటికీ కూడా పూర్తిగా అవి మాయా ప్రభావంలో ఉంటాయి. కాబట్టి అవి తెలుసుకోలేవు. కానీ మనిషి అయిన వాడు దాని గురించి ఆలోచించాలి, అది ఇక్కడ చెప్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. ఉన్న ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. అంటే మనం ఏ పాపాలు చేయడం వల్ల శిక్ష పడుతుందనేది అప్పుడు గుర్తుకొచ్చేలా చేస్తారు. మనకి వేసినటువంటి శిక్ష, మనం ఇప్పుడు ఉదాహరణకి వేడి నూనెలో మనకి చూడండి కుంభీపాకం అంటారు. ఈ నరకాల పేర్లన్నీ ఉన్నాయి కదా. క్రిమి భోజనం అన్నారు. క్రిమి భోజనం అంటే ఏమిటి? మనం చూస్తుండగానే మన శరీరానికి క్రిములు తినేస్తుంటాయి కదా. కుంభీపాకం అంటే ఏమిటి? వేడి సలసల కాగే నూనెలో వేసి మనం ఫ్రై చేస్తారనమాట. చూడండి, ఇంకేమున్నాయి శిక్షల పేర్లు తెలుసా? ఇంకేమన్నా? రౌరవం, మహారౌరవం, చూడండి ఇలాంటి విషయాలు ఉన్నాయి. అవి లోకాల పేర్లు. అవి నరకంలోనే మళ్ళీ ఏదో ఒక చూడండి 108 అంతస్తులున్న అపార్ట్మెంట్లో ఫ్లోర్లాగా, అలాగే నరకంలో కూడా రకరకాల స్థాయిలు ఉంటాయన్నమాట. అందులో రౌరవ నరకం, మహారౌరవం ఒకటి, అశిపత్రవనం అని రకరకాలు ఉన్నాయన్నమాట. అందులో ఇవన్నీ అన్నమాట. కాబట్టి ఆ సమయంలో మనకి తెలుస్తుందన్నమాట, మన నూనెలో పడేసి మనం మొత్తం వేగిపోతున్నాం అనే విషయం. ఆ సమయంలో మనం చేసిన తప్పు కూడా గుర్తొస్తుంది అక్కడ నరకంలో.
ఆ క్షణంలో మనం శరీరం వదిలేద్దాం అనుకున్నా వదలలేము చూడండి. ఎందుకంటే అలాంటి మనకి చెప్పాను కదా, కార్టూన్ నెట్వర్క్ శరీరం ఇస్తారండి. అది. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సంసారదావానలీలలోకా ప్రాణాయ కారుణ ఘనాఘనాఖ్యం సకల్యాణ గుణార్ణవశ వందే గురశ్రీ చరణారవిందం.